జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పే చేస్తున్నారని నేను అంటాను. ఎలా అంటే ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 175 నియోజకవర్గాల్లో అన్నింటికీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే లేరు. ఈ విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని మరి అలసత్వం వహిస్తున్నారో తెలియదు, కానీ కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక 100% ఇన్ఛార్జీలు లేరు. ఎలా అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదులే, కానీ ఇప్పుడైతే కనుక ఖచ్చితంగా 100% నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఉండాలి. ఎక్కడెక్కడ లేరు, ఎందుకు లేరు, ఏంటి ఆ కథ అంతా చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి, అంతే కదా. లైక్ చేయడం మీ బాధ్యత, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కానీ చాలామందికి తెలియాల్సిన విషయం కాబట్టి చేరాల్సిన వాళ్ళకి చేరేదాకా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కుదిరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అంటే జగన్ గారు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే గన్నవరం ఏదైతే వల్లభనేని వంశీ గారు ఉన్నారో ఆయన్ని ఆల్రెడీ 100 రోజులు పైబడి జైల్లో ఉంచారు. ఆయన జైల్లో ఉండడం వల్ల ఆ నియోజకవర్గంలో మాక్సిమం వైసీపీ నాయకుడు అంటూ ఆయన తర్వాత ఎవరు లేరు కాబట్టి వైసీపీ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని వదల కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం అందరి మీద కేసులు అయితే కానీ పెట్టడానికి ప్రయత్నం చేసింది, పెట్టింది. కొంతమంది జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉన్న నాయకులు తమ ఇన్ఛార్జీలుగా అక్కడ ఎవరో లేకపోవడం వల్ల ఆ నియోజకవర్గాల్లో పార్టీ కుంటుపడుతుంది, కూటమి బలపడుతుంది. ఇది రాజకీయం, ఇది ఎలాగే ఉంటుంది అని చాలామందికి తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంకొక తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటున్నారు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. గన్నవరం వల్లభనేని వంశీ గారు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేసులో ఆయన్ని కాకుండా ఆయన సతీమణి గారిని ఇన్ఛార్జిగా ఇచ్చి అక్కడి నుంచి నిలబెట్టాలి, అక్కడి నుంచి సానుభూతి ఓట్లు అయితే కనుక పొందాలి అని కొన్ని మాటలు అయితే బయట వినబడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఎలాగ ఆలోచిస్తే కనుక ఇది ముమ్మాటికి తప్పే, పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నా అభిప్రాయం కూడా ఒకసారేనండి. ఏంటంటే ఏదైతే ఇలాగ జైల్లో వేశారో వల్లభనేని వంశీ గారు కావచ్చు, రేపు మాపో కొడాలి నాని గారు వేయచ్చు, అలాగే జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ని, అలాగే చాలామందిని ఒకళ్ళిద్దరు కాదు నందిగం సురేష్ని, ఇలాగ ఎవరైతే పోసాని కృష్ణమురళి ఇలా చాలామంది అయితే కనుక జైల్లో వేశారు. జైల్లో వేసిన వాళ్ళందరి గురించి అక్కడ ఇన్ఛార్జీలు ఉంటే కనుక వాళ్ళని మార్చడం అనుకునేది పొరపాటే, ముమ్మాటికి తప్పేది. ఎందుకంటే జైల్లో వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ విపరీతమైన సింపతి పెరిగింది. అంతేకాదు ఆ ఏరియాల్లో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ గ్రాఫ్ అయితే కనుక అమాంతం పెరిగింది. ఇది వాస్తవం, లెక్కలు చెప్తున్నాయి అలాగా. కాబట్టి పెరిగిన వైసీపీ గ్రాఫ్ ఎందుకు పెరిగిందంటే కనుక నిర్దాక్షిణ్యంగా మరియు దారుణంగా ఏంటంటే అసలు ఇన్ని రోజులు జైల్లో ఉంచుతున్నారంటే కనుక రాజకీయ కక్ష, ఏదైతే రాజకీయ కక్ష ఏంటి అన్యాయంగా అక్రమ అరెస్టులు అయితే కనుక చేస్తున్నారో అని ఒక వాదన అయితే ఉంది నియోజకవర్గ ప్రజల్లో. కాబట్టి అది సింపతికైనా ఓట్లు రావాలంటే కనుక ఖచ్చితంగా ప్రజలందరూ ఆల్రెడీ అలాగే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఆ నియోజకవర్గాల్లో వాళ్లే ఉండాలి, జైల్లో ఉన్నా బయట ఉన్నా ఇన్ఛార్జీలుగా వాళ్లే ఉండాలి. బయట కార్యకలాపాల కోసం ఎవరినైనా పెట్టినా పర్వాలా, అంతేనా వాళ్ళని మార్చేస్తాం, వాళ్ళని తీసేస్తాం, ఆ ప్లేసులో కొత్త ఇన్ఛార్జీలు వేసి వాళ్ళతోటి ఎలక్షన్కి వెళ్తాం అని అనుకుంటే మమ్మాటికి పొరపాటే, తప్పులో కాలేసినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జీలే లేరు. ఆ నియోజకవర్గాల గురించి ఎందుకు పట్టించుకోవడం నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు అంటే భీమవరం కానీ, ఇలా ఉండి కానీ, తాడేపల్లి కూడా, నరసాపురం కానీ, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు, కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నా లేనట్టే. కాబట్టి ఎవరికి వాళ్ళు గోడు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. రీసెంట్గా ఒక ఫ్లెక్సీ కలకలం జరిగింది. ఎవరిదే? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఏదైతే నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం అల్లూరులో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీ ఏదైతే పెట్టారో కలకలం రేగింది. జగనన్న మాకు దిక్కెవరన్నా, ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉంది. జగనన్న మాకు దిక్కెవరని చాలామంది నియోజకవర్గాల్లో కార్యకర్తలు, అభిమానులు ఇన్ఛార్జీలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కార్యకర్తలు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుందా? కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు, అభిమానులు స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ నియోజకవర్గ ప్రజలు స్ట్రాంగ్గా ఉన్నారు, పార్టీని అభిమానించే వాళ్ళు. కానీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్ట్రాంగ్గా లేరు, అక్కడ నియోజకవర్గాల్లో ఉండే ఇన్ఛార్జీలు లేరు. అందుకే వీళ్ళు జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. కావలి నియోజకవర్గంలోని మొత్తంగా వైసీపీ ఖాళీ అయిపోద్ది తేడా వస్తే, ఇలాగే ఉంటే కనుక. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ వేషాలు వ్యక్తం అవుతున్నాయి. రామిరెడ్డిపై ముఖ్య అనుచరులే రివర్స్ అవుతున్న పరిస్థితి. రామిరెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలంటే ఇలాంటి ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి విషయం ఇలాగ సమావేశం ఏర్పాటు చేసి మరీ బహిర్గతంగా ఇలా కొన్ని అయితే కన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రతిపాటు చూసుకోవచ్చు.
ప్రతిపాడు నియోజకవర్గం చూడొచ్చు. ఆ ప్రతిపాడు నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే ముద్రగడ ఈయన వెళ్ళారు, వెంకటేశ్వర గారు పద్మనాభం గారు ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఆటోమేటిక్గా అక్కడ లేనిపోయిన గొడవలు దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ ఉండే ముద్దూరు కృష్ణమురళిరాజు అనుకుంటా నాకు తెలిసి ఏంటి ఆయనకి ఈయనకి పడకపోవడం, ఇంకా ఇద్దరు నేతలు ఉన్నారు అక్కడ. ఇలాగ కొన్ని నియోజకవర్గాలు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. కానీ ఎలాంటి పార్టీ పరంగా రాజకీయంగా వైసీపీ పార్టీలో చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో ఏంటి పార్టీలోనే అంతర్గతంగా విభేదాలు అయితే ఉన్నాయి. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాదని అవునని ఇది వాస్తవం. కాబట్టి ఇలాంటివన్నీ షార్ట్అవుట్ చేసుకోకపోతే కనుక రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. ఎందుకంటే ఒక పక్కన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగాల, సంస్థాగతంగా అక్కడ పార్టీ నాయకులు నిలదొక్కుకోవాలా. ఓ పక్క నుంచి పార్టీ నాయకుల మీద కేసులు, ఓ పక్క నుంచి కార్యకర్తలు చెదిరిపోవడం, ఓ పక్క నుంచి కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవడం, ఇన్ని రకాలైన ఇబ్బందులు అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి. వీటన్నిటినీ కట్ చేసుకుంటూ రావాలంటే మస్టర్షిప్ మెయిన్ ఏంటంటే 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనేది ఖచ్చితంగా ఉండాలా. అది నేను చెప్పాలనుకుంది. కానీ మీకు అర్థం ఏంటో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కానీ 100% అలా జరిగితే కనుక పార్టీ పునర్నిర్మాణం అంటూ జరగాలి మెయిన్. కాబట్టి చాలా మటుకి అదే జరుగుతుంది. చూస్తున్నారు మీరు అందరూ కూడా. నా అభిప్రాయాన్ని ఎక్కువ ఇస్తారుగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే పక్కగా జరుగుతుంది అదే కాబట్టి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.